నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో, జీవిత సత్యాలతో మీ ముందుకు వచ్చేసాను. భోజనాన్ని త్యాగం చేసినంత మాత్రాన భగవంతుడు సంతోషపడడు. ఒకవేళ త్యాగం చేయాలంటే అహంకారాన్ని, చెడు ఆలోచనలను త్యాగం చేయి. జీవితంలో 2 విషయాలు ముఖ్యమైనవి. ఒకటి సమయం, రెండోది ప్రేమ. సమయం ఎవ్వరిది కాదు, ప్రేమ అందరితోనూ కాదు. మనిషి ఇల్లు మారుస్తాడు, ఫ్రెండును మారుస్తాడు, రిలేషన్షిప్ను కూడా మారుస్తాడు. అయినా కూడా దుఃఖంలోనే ఉంటాడు. ఎందుకంటే తనను తాను మార్చుకోడు కాబట్టి. నీకు వయసు ఎంత అనేది అవసరమే లేదు. నీ ఆలోచనకు ఎంత వయసు అనేది అవసరం. ఇది గుర్తుంచుకో. అద్దంలో ముఖం, సంసారంలో సుఖం ఉండవు. కేవలం అవి చూపిస్తాయి అంతే. ప్రేమ ప్రారంభం కళ్ళతోనే జరుగుతుంది. నిజం చెప్పాలంటే ఖరీదుని, విలువని నిర్ణయించే బాధ్యత కూడా కళ్ళదే. ఇతరుల అసలు రంగు ఎప్పుడు బయటపడుతుందంటే వాళ్ళు కోరుకున్నది మీ దగ్గర దొరకనప్పుడు. జీవితంలో ఎవరితోనూ ఎక్కువగా కలిసిమెలిసి ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళ వ్యవహారంలో కొంచెం మార్పు కనపడినా నీకు నిద్ర, ప్రశాంతత, ముఖంలో నవ్వు లేకుండా చేస్తుంది. జనం అంటారు, నిజమైన ప్రేమ అయితే ఖచ్చితంగా తిరిగి వస్తాడు అని. నిజమైనదైతే వదిలిపెట్టి ఎందుకు వెళతాడు? నాకు నేనుగా ఒక విచిత్రమైన పోరాటం చేస్తున్నాను. కళ్ళు చెప్తున్నాయి నిద్రపోమ్మని, మనసు చెప్తుంది ఏడవమని. ఎప్పుడైతే మన వాళ్ళు శత్రువులుగా అవుతారో, పరాయి వాళ్ళు మనవాళ్ళవుతారో అర్థం చేసుకో, వినాశనానికి సమయం వచ్చింది అని. జీవితాలు అందరికీ ఉంటాయి, కానీ జీవించి అయితే ఎవ్వరూ ఉండరు. సముద్రం అలలివ్వడం మానేస్తే అర్థం చేసుకో, తుఫాను రాబోతుంది అని. అవసరానికి మించి వాళ్లకు సమయాన్నిచ్చినా, ప్రేమించినా నిన్ను ఒక వేస్ట్ గాడిద కింద జమకడతారు. 100 సలహాల కన్నా ఒక్క మోసం నిన్ను శక్తివంతునిగా చేస్తుంది. మంచివాడిగా ఉండు, కానీ అతి మంచివాడిగా కాదు. చాలా దూరం వరకు వెళ్ళవలసి వస్తుంది మన దగ్గర వాళ్ళు ఎవరు అని ఎతకడానికి. మాట్లాడే పద్ధతే తెలియదు నిజానికి. అబద్ధాన్ని చూడు ఎంత చక్కగా మాట్లాడుతుందో. నీ వయసును, డబ్బును చూసుకొని పొగరుగా ఉండకు. ఎందుకంటే లెక్క పెట్టేవన్నీ ముగిసిపోతూనే ఉంటాయి. జీవితంలో నీతో పరిగెత్తి పోటీ పడలేని వాళ్ళు పడగొట్టి పోటీ పడాలని చూస్తారు. పరువు చాలా ఖరీదైంది. నీకు దాని మీద ఉన్న నమ్మకాన్ని అందరి మీద పెట్టలేవు. కర్మ కొట్టే దెబ్బ ఎంత భయంకరంగా ఉంటుందంటే నీవు పోగు చేసుకున్న పుణ్యం ఎప్పుడు ఖాళీ అయిద్దో నీకే తెలీదు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు సమయానికి సహాయం చేసిన బంధాన్ని ఎప్పుడూ వదులుకోకు. మంచి వాళ్లలో ఒక మంచి విషయం ఉంటుంది. బ్యాడ్ టైంలో కూడా వాళ్ళు మంచిగానే ఉంటారు. సంసారం అనే ప్రతి పోరాటంలో గెలిపొందేవాడు కూడా ఓడిపోతూ ఉంటాడు. బదులు తీర్చుకోవడంలో మజా ఉండదు, మౌనంగా మారడంలోనే ఉంది. నాయకత్వం అనేది చాలా ఖరీదైనది. ఇది అందరితో అయ్యేది కాదు. జీవితంలో శాంతంగా జీవించాలంటే 2 పద్ధతులు. ఒకటి, నువ్వు మర్చిపోలేని వాణ్ణి క్షమించు, క్షమించలేని వాణ్ణి మర్చిపో. నువ్వు ఒత్తిడిని తట్టుకోలేకపోతే సక్సెస్ను కూడా తట్టుకోలేవు. అహంకారము, పొగరు అనేవి ఒక మానసిక రోగం. దానికి ట్రీట్మెంట్ భగవంతుడు సమయం మాత్రమే ఇస్తాయి. జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ పూర్తి కావు, కొన్ని మిగిలిపోతాయి. మంచివాళ్ల కోసం అందరూ వెతుకుతారు, కానీ మంచివానిగా మారడం ఎవరు ఇష్టపడరు. నీకున్న శక్తి సామర్థ్యాలను చూసుకొని ఎప్పుడూ పొగరు చూపించకు. సమయం అంతకంటే శక్తిశాలి. విడిపోతున్న బంధం కూడా కలుస్తుంది ఒకవేళ కాపాడుకోవాలి అనుకోవాలంటే. బంధం కొద్ది రోజుల కొరకే ఉండాలనుకుంటే తీపిగా ఉండు. చాలా కాలం వరకు ఉండాలనుకుంటే స్పష్టంగా ఉండు. పక్కనున్న వాణ్ణి పడేసి తెలివిగలవాడని అనుకోకు. పైనున్నవాడు పడేశాడంటే ఇక లెగవాలనుకున్నా కూడా లెగలేవు. మనిషికి అసలు గుర్తింపు అతని మాట మంతినే. ఈ రోజుల్లో మనిషి మనిషితోనే ఆడుతున్నాడు. దోషాన్ని అదృష్టం మీద నెడుతున్నాడు. మంచి రోజులు రావాలంటే ఖాళీగా కూర్చుంటే రావు.
చెడ్డ రోజులతో పోరాడితేనే అవి వస్తాయి. ప్రేమ కూడా ఎలాంటిదంటే చిన్న వయసులో ఫ్రీగా దొరుకుతుంది, యవ్వనంలో సంపాదించుకోవాలి, ముసలి వయసులో అడుక్కోవాల్సి వస్తుంది. నీకు ఎప్పుడైనా ఏ విషయంలోనైనా పొగరు అహంకారం వస్తే ఒకసారి శ్మశానంలో ఒక రౌండ్ వేసిరా. నీకంటే గొప్ప గొప్ప వాళ్ళు అక్కడ రాళ్లుగా పడి ఉన్నారు. జీవితం కూడా కబాడీ ఆటలాంటిదే. ఎలా నువ్వు సక్సెస్ లైన్ తాకుతూ ఉన్నావో అలానే జనం నీ కాలు లాగడానికి చూస్తారు. జీవితం కూడా విచిత్రమైంది. విశ్రాంతి కోసం విశ్రాంతి లేకుండా పనిచేయాలి. సంతోషపడాలంటే పొగడ్తలను విను, బాగుపడాలంటే నిందలను విను. ఎందుకంటే లోకులు నిన్ను బట్టి కాదు, నీకున్న స్థితిని బట్టి చేతులు కలుపుతారు. కోకిల తన భాష మాట్లాడుతుంది, అందుకే స్వేచ్ఛగా ఉంటుంది. కానీ చిలుక ఎప్పుడూ ఇతరుల భాష మాట్లాడుతుంది, అందుకే అది జీవితాంతం పంజరంలోనే ఉంటుంది. ఎప్పటి వరకు జీవితం ఉంటుందో అప్పటి వరకు అందరితో ప్రేమగా ఉండు. ఎందుకంటే దాని తర్వాత నువ్వు ఉండాల్సింది ఫోటో ఫ్రేమ్లోనే. ఎవరైతే నీ మనసులోకి వస్తారో వాళ్ళను జాగ్రత్తగా ఉంచుకో. ఎవరైతే నీ మనసులో నుండి దిగిపోతారో వాళ్లతో జాగ్రత్తగా ఉండు. నిజానికి ఇష్టమంట అందరూ నన్ను తెలుసుకోవాలని, అబద్ధానికి భయమంట అందరూ నన్ను తెలుసుకుంటారేమో అని. జీవితం నీ ఇష్టమైన పాటల రికార్డు కాదు, జీవితం ఒక రేడియో లాంటిది. దాంట్లో ఏ పాట ఎప్పుడన్నా వినొచ్చు. గుర్తుంచుకోండి, ఇద్దరు అన్నాతమ్ముళ్లను విడతీసేది డబ్బు కాదు, ఒక స్త్రీ చేతులుంటాయి. మనిషి గాలిపటం ఎక్కువగా ఎగురుతుంటే అర్థం చేసుకోండి, అవి తెగిపోతాయని. జీవితంలో ముగిసిపోయిందంటూ ఏది ఉండదు. మరొక కొత్త విషయం మీకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. నీ ఇంటి సమస్యను పరిష్కరించుకోవడానికి బయట వాళ్ళ అవసరం వచ్చిందంటే అర్థం చేసుకో, నీ కుటుంబం పాడైందని. జీవితంలో చెడ్డ సమయం రాకపోతే నీలో దాగి ఉన్న మాటలు, మాటల వెనక దాగి ఉన్న నవ్వు ఎప్పటికీ బయటపడవు. పరువు ప్రతిష్ట ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ జాగ్రత్తగా ఉండు. ఈ లోకానికి అబద్ధం చెప్పేవాళ్ళంటేనే ఇష్టం. కొంచెం నిజం మాట్లాడామంటే మనల్నే పక్కకు పడేస్తారు. మనకి మంచి జీవితం చెడు జీవితం అంటూ ఇవ్వలేదు. మనకి దేవుని ద్వారా ఒకటే జీవితం ఇవ్వబడుతుంది. ఇది మంచిగా చెడుగా అవ్వాలంటే మన మీదే ఆధారపడి ఉంది. దేవుడు అనేవాడు కనపడడు, కనిపెడతాడు, జాగ్రత్త. డబ్బులో ఏ సంతోషం లేదు, కానీ సంతోషాన్నిచ్చే ప్రతి దాని వెనుక డబ్బే ఉంది. ఎప్పటి వరకు నువ్వు ఉపయోగపడతావో అప్పటి వరకు గుర్తుపెట్టుకుంటారు ఈ జనం. ఉపయోగించుకున్నాక అగ్గిపుల్లను కూడా విసిరేస్తారు. విచిత్రమైన దస్తూరి ఏంటంటే ఇక్కడి వాళ్ళు మంచి జ్ఞాపకాలను ఫోన్ గ్యాలరీలో, చెడ్డ జ్ఞాపకాలను మనసులో ఉంచుకుంటారు. తప్పులు అందరికీ జరుగుతుంటాయి, కానీ ఎవరితోనూ తప్పు చేయకండి. ప్రతి మనిషి తన జీవితంలో హీరోనే, కానీ కొంతమంది సినిమాలు రిలీజ్ అవ్వవు. జీవితమనే సముద్రంలో పడితే సమయం ఈదటం కూడా నేర్పుతుంది. చెడును వెతకాలనుకుంటున్నావా? చెడు నీలో వెతుకు, ఇతరుల్లో కాదు. జీవితంలో ఈ రెండూ ఎప్పుడూ చేయకు. అబద్ధీకులను ప్రేమించడం, మంచివాళ్లతో టైంపాస్ చేయడం. తిన్నగా మాట్లాడేవాళ్ళు చేదుగానే ఉంటారు, కానీ వీళ్ళు మోసపోరు. నా ఎదురుచూపు చందమామ కోసం, అది మేఘాల్లో తప్పిపోయింది. నేను మేఘాలు తొలిగే వరకు వేచి ఉన్నా, అయితే చందమామ మరొకరికి అయిపోయింది. బంధంలో థ్యాంక్స్లు, సారీలు ఉండకూడదు. కానీ నిజం చెప్పాలంటే ఈ రెండు మాటలు అనేక బంధాలను విడిపోకుండా నిలబెడుతుంది. మనసు మంచిదే, కానీ మనకి వచ్చే ఆలోచనలే చెడ్డవి. కాలం నీడలో కొందరిని మర్చిపోతాం, కొందరి నీడలో కాలాన్నే మర్చిపోతాం. మనలో లోపాలను, బలహీనతలను మనం తెలుసుకోవడమే పెద్ద చదువు. నీకు ఎంత చదువు, విజ్ఞానం, సంపద ఉన్నా నీలో వినయం, విధేయత, మానవత్వం లేకపోతే నిన్ను గుర్తించరు. ఎవరు కోపంగా ఉంటే నాకేంటి, ఎవరు ప్రేమతో ఉంటే నాకేంటి, కొన్ని రోజులు గెస్ట్నే కదా ఇక్కడ. అందరి కష్టాలైతే వింటాను, నా కష్టం గురించి చెప్పాలంటే మనసు ఒప్పుకోవడం లేదు.
స్త్రీ గురించి ప్రేమను గురించి ఎప్పుడు తెలుస్తుందంటే మగాడి దగ్గర ఏమీ లేనప్పుడు. కలవడానికి కావాల్సింది నమ్మకం, విడిపోవడానికి ఒక్క తప్పు చాలు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీకు నువ్వు ప్రేమించుకోలేకపోతే ఇతరులను ఏం ప్రేమిస్తావు? కడుపు నిండినప్పుడు తీపి కూడా చేదుగానే ఉంటుంది. సమయాన్ని బట్టి అన్నీ మారతాయి, కానీ కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ మారవు. జీవిత ప్రయాణం కూడా విచిత్రమైంది. ఏమీ తీసుకోకుండా వస్తుంది, ప్రతి దానికోసం పోరాడుతుంది, చివరికి అన్నిటినీ వదిలి వెళ్ళిపోతుంది. జీవితంలో ఎవరి సంతోషాన్ని పాడు చేయకు. ఎవరికి తెలుసు ఇదే వాళ్ళ చివరి సంతోషమేమో. నిజం యొక్క పడవ అటు ఇటు కదులుతుంది, కానీ మునగదు. సముద్రం యొక్క లోతు తెలుసుకోవాలంటే ఈదడం కాదు, మునగాల్సి వస్తుంది. ప్రతి స్వప్నం భయపెడుతుంది, కానీ దాంట్లోనే దాగి ఉంటుంది నీ గెలుపు జీవితం. నీ ధర్మం ఏదైనా గాని మంచి మనిషిగా మారు. ఎందుకంటే న్యాయం నీ కర్మను బట్టి ఉంటుంది, నీ ధర్మాన్ని బట్టి కాదు. కొంతమంది కనపడుతూ ఉంటారు, నేనున్నాను నీకు తోడుగా అని. సమయం వచ్చిన తర్వాత పారిపోతారు. చెప్పడానికి నాలుక దొరికితే వినడానికి కూడా చెవులు పెట్టు. ఎక్కడైతే మరొకరికి సర్ది చెప్పడం కష్టమో అక్కడ తనకు తాను సర్ది చెప్పుకోవడం బెటర్. ఇతరుల జీవితాల్లో వెతకడం వల్ల ఏమీ దొరకదు, నీ జీవితంలో వెతుకు. ఎవరికీ దుఃఖం కలిగించకు. ఇతరులను ఏడిపించి నవ్వే నవ్వు ఒక నవ్వేనా? నిజమైన మేధావి తనకు ఏమీ తెలియదని చెప్పుకుంటాడు. జీవితంలో చివరకు మనకు మిగిలేది వ్యక్తిత్వమే. మిత్రుడుగా మారడానికి నీ శత్రువుకి 100 అవకాశాలివ్వు. నీ మిత్రునికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకు నీకు శత్రువుగా మారడానికి. గుర్తుంచుకోండి, గడిచిపోయిన గతం, రేపటి చింత రెండూ దొంగలు. ఎందుకంటే ఈరోజు మంచి జీవితాన్ని గడపకుండా చేస్తాయి. సిగ్గుపడటం కన్నా కష్టపడడం మిన్న. గుర్తుంచుకో, పుస్తకం లేకుండా నేర్చుకున్నదే జీవితం. అన్నిటికంటే ముందుగా ఆ వ్యక్తిని సంతోషపరచు. రోజు అద్దంలో చూసే వ్యక్తిని పోగొట్టుకునే ముందు ఒకసారి ఆలోచించండి, మరొక జన్మంటూ లేదు. ఎదురుచూపులు మంచిదే, కానీ అది ఎప్పుడూ ఒక్కరిదే అయితే మాత్రం చాలా కష్టం. ఇద్దరూ ఎదురు చూస్తేనే ప్రేమ బలపడుతూ బంధంగా మారుతుంది. విన్నారు కదా? మళ్ళీ ఇంకొన్ని జీవిత సత్యాలతో, మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.